ఏంటి మూకులు పెట్టుకుని ఉన్నాడు ఇక్కడ. ఈ సేల్ జాతకి మూకుళ్ళు మన ఇంటి అరుసులు జంతువులు వేసుకుంటాం కదా, ఆ మూకుళ్ళు ఏమో అదే దీపాల ఇది ఒత్తిది అలా ఒక గుర్తు కింద అలా పెట్టినట్టున్నారు ఈ పాత వస్తువులన్నీ. లైటింగ్ ట్రేడ్, ఇది కూడా ఒక రెస్టారెంట్. ఇంకా చివరికి వచ్చేసాం దగ్గర కానీ మెల్లగా నడుచుకుంటూ వచ్చాం. ఇంకా జనం నడుస్తూనే ఉన్నారు. ఇల్లు ఇంకా అలా వెళ్తే సముద్రం చివరిదాకా వస్తాం. పర్లేదు, బాగుంది, మళ్ళీ ఒకసారి రావాలనిపిస్తుంది. ఇంకెక్కడి నుంచి నా రూమ్కి మెల్లగా నడిచి వెళ్ళిపోతాను. రోడ్డు అంట, రోడ్డు పక్కన పువ్వులు కూడా వేసారు ఇక్కడ. అవన్నీ మెల్లగా వీడియో తీసుకుంటూ తమాం ఈరోజు సలాం అలైకుం చెప్పాలి అంతే. నేనైతే ఇప్పుడు బయటకు వచ్చాను, మార్కెట్ నుంచి బయట ఉన్నాను ఇప్పుడు. నేను అలా స్ట్రైట్గా అటు వెళ్ళిపోయి రోడ్డు అలా వెళ్ళిన రూమ్కి అలా వెళ్ళిపోవాలన్నమాట. బాగుంది లోపల మట్టుకైతే ఆ షాపులు, ఆ క్రిస్మస్ ట్రీ అవన్నీ అయితే చాలా బాగున్నాయి. ఆకాశం ఇంకా భలే ఉంది. ఆకాశం అక్కడికి ఆ క్రిస్మస్ ట్రీకి ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్తున్నారు. ఇంకా ఇక్కడ ఇంకా టైమింగ్తో పని లేదు, ఈ టైంలోనే వెళ్ళొచ్చు. మన ఇంటికి వెళ్ళక భయపడకలేదు, 1 గంటకి 12కి తెల్లవారులు వెళ్ళొచ్చు. ఇక్కడ భయపడకలేదు ఇంటికి వెళ్ళాక ఎవడేం చేస్తాడని. అది సేఫ్టీ అంటే దుబాయ్. ఇలాంటి జయప్రకాశంగా ఉన్న కాడ దాటాలి రోడ్డు. ఇలా మనం ఇది దాటినప్పుడు ఆటోమేటిక్గా కార్లు ఆగుతాయి. సిగ్నల్ లేని కాడ, సిగ్నల్ ఉన్న కాడ అయితే మనం సిగ్నల్ కోసం వెయిట్ చేయాలి. ఈ రోడ్డు పక్కన ఎన్ని పూల మొక్కలు అనమాట. ఇక్కడ ఆటోమేటిక్గా కారు ఆగుతాడు.
టైం వచ్చి ఇప్పుడు 11 అయింది కరెక్ట్గా. ఇంకా ఆకాశం అలా లైటింగ్తోనే ఉంది. అది మసీద్ అనుకుంటుంది. ఆ పక్కన పువ్వులు ఉన్నాయి. అక్కడైతే భలే ఉంది, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. కానీ టైం 11 అయిపోయింది కదా, ఇంకెందుకని రూమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. మనకు 11, ఇక్కడ 11 అంటే ఇంటికాడ ఆల్మోస్ట్ 11, 12:30, 1 గంట అయిపోతుంది. మిడ్ నైట్ 1 గంట అయిపోతుంది ఇంటికాడ. మొత్తం అక్కడ రోడ్డు పక్కన అన్నీ పూల చెట్లే, భలే వేసారు. అవి ఎందుకంటే ఈ శీతాకాలంలోనే వస్తాయి, మళ్ళీ సమ్మర్ వేసవకాలం వస్తే మళ్ళీ చచ్చిపోతాయి. మొక్కలన్నీ చచ్చిపోతే సావకముందు అల్లే పీకేస్తారు. ఇది రౌండ్ అబౌట్ అనమాట. కార్లు ఇలా తిరిగి అలాగే వెళ్తాయి. మనకి ఇక్కడ జెబ్రా క్రాసింగ్ అలా దాటడానికి దాటేసి ఆ పక్కకి వెళ్ళిపోవడం. మన రూట్ అదే. పెద్ద చెట్టు ఉంది మధ్యలో. ఇది మన రోడ్డుకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మెల్లగా నడుచుకుంటూ